బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భారతదేశంలో గొప్ప రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందారు. అతడు నటించిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే కొన్నేళ్ల పాటు థియేటర్లలో విజయవంతంగా ఆడింది. ప్రేక్షకుల గుండె చప్పుడుగా డీడీఎల్జే హృదయాలను నిరంతరం స్మరిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో అరుదైన ప్రేమ కథా చిత్రంగా రికార్డులకెక్కింది. అయితే ఇదే రొమాంటిక్ హీరో షారుఖ్ డర్ అనే సినిమాలో వాంఛతో అమ్మాయి వెంటపడేవాడిగా రేపిస్టుగా తలపించే పాత్రలో నటించాడు. నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో షారుఖ్ నటనకు ప్రశంసలు కురిశాయి. డర్ చిత్రంలో ప్రమాదకరంగా షారుఖ్ కనిపించాడని సాంప్రదాయవాదులు విమర్శిస్తూనే ఉంటారు. చాలా కాలంగా ఈ పాత్రపై విమర్శలు ఉన్నాయి. ఈ చిత్రంలో తూ హన్ కరియా నాకర్, తూ హై మేరీ కిరణ్, నువ్వు అవునన్నా కాదన్నా నీవే నాదానివి కిరణ్ అనే పాట కూడా ఉంది. ఇది ఒక యువతిని వెంబడించడం, కీర్తిస్తూనే ఆమెకు పొందాలనే కోరికను వ్యక్తపరచడం వంటి విషయాలను చెబుతోంది. ఇటీవల విద్యావేత్త డాక్టర్ వికాస్ దివ్యకీర్తి డర్ సినిమా కథనాన్ని ప్రశ్నించారు. షారుఖ్ పాత్రను ప్రేమికుడిగా చూపించారా లేక డార్క్ రోల్ గా చూపారా అని ప్రశ్నించారు. ఇందులో షారుఖ్ ఖాన్ ను అనారోగ్యకరమైన వ్యామోహంతో, మానసిక రుగ్మతతో బాధపడే వ్యక్తిగా చూపించారు. ఈ చిత్రం ఇబ్బందికరమైన ప్రవర్తనను ఎలా శృంగారభరితం చేసింది అనే దానిని ప్రశ్నించారు. ఓ యూట్యూబ్ ఛానల్లో చాటింగ్ సెషన్ లో వికాస్ డర్ మూవీపై మాట్లాడుతూ విపరీతంగా స్పందించారు. ఇందులో షారుఖ్ ఖాన్ జూహీ చావ్లా వెంటపడుతుంటాడు. ఆమె నో చెబుతోంది. అతడు తూ హన్ కర్ యా నా కర్, తూ హై మేరీ కిరణ్ అనే పాడాడు. అంటే అతడు జూహీ చావ్లా సమ్మతిని పట్టించుకోడు. మీరు అవునని చెప్పినా లేదా మీరు కాదని చెప్పినా నీవు నాదానివి అని వెంబడిస్తుంటాడు. ఏ లవర్ హే, ఏ రేపిస్ట్ హే, ఏ కైసీ సెన్స్ హే. అతడు ప్రేమికుడా లేక రేపిస్టా, ఇది ఏ భావం, ఇది క్రూరమైన మగతనమని విమర్శించారు. వికాస్ సమాజంలో రెగ్యులర్ గా ఆమోదించిన కాంప్లిసిట్ మగతనం ఆలోచన గురించి మాట్లాడాడు. అతడు కబీ కబీలోని పాటను ఒక ఉదాహరణగా ఉపయోగిస్తూ విశ్లేషించారు. ఈ పాటలో స్త్రీ పురుషుడి కోసం మాత్రమే ఉందని సాహిత్యం సూచిస్తోంది. అతడి కోసం ఆమెను నక్షత్రాల నుండి కిందకు రావాల్సిందిగా పిలుస్తాడు. కబీ కబీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై కి జైసే తుజ్కో బనాయా గయా హే మేరే లియే. కొన్నిసార్లు మీరు నా కోసం తయారు చేయబడ్డారని నేను అనుకుంటాను. నువ్వు నా కోసం తయారు చేసిన వస్తువు. తూ అబ్సే పహలే సితారే మే బస్ రహీ థీ కహిన్, తుజే జమీన్ పే బులాల్ గయా హే మేరే లియే. మీరు ఇంతకు ముందు నక్షత్రాలలో నివసించేవారు. మీరు నా కోసం పిలిచారు. ఇది ఎలాంటి యాజమాని వ్యక్తిత్వం? ఏ బాస్ ఆమెను స్టార్ నుండి దించేశారు? ఆమెకు సొంత జీవితం లేదా? ఆమెకు సొంత కెరియర్ లేదా? ఆమె సొంత కళలు లేవా? మీరు నా కోసం పూర్తి అనుభూతిని కలిగించే వ్యక్తిగా ఉండాలి. అది భూమిపై ఉండడంతో మీ ఏకైక ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నల వర్షం కురిపించారు. డర్ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. యష్ చోప్రా దర్శకత్వం వహించారు. విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్ లో ప్రొఫెసర్ వికాస్ నటించారు. మనోజ్ శర్మ 12th ఫెయిల్ అయినప్పటి నుండి ఐపీఎస్ అధికారి అయ్యే వరకు సాగించిన నిజమైన పోరాట కథ నుండి ప్రేరణ పొంది ఈ సినిమాని రూపొందించారు. యూపీఎస్సీ ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ దివ్యకీర్తి స్వయంగా ఈ చిత్రంలో నటించారు. అతడు ఇంతకు ముందు రణ్బీర్ కపూర్ యానిమల్ ను పుహద్ ఔర్ బత్తమీజ్ ఫిల్మ్స్ అని కామెంట్ చేశారు.